బ్యాక్ టు ది న్యూస్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదైంది. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పర్యవేక్షించారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు కరీంనగర్ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వేణు, చెప్పండి, పోలింగ్ ఎలా సాగుతుంది? ప్రియా, పోలింగ్ ముగిసింది, 6 అయిపోయింది, ముగిసింది. గేట్లు కూడా బంద్ చేశారు. ప్రస్తుతం చూసుకుంటే మనం కరీంనగర్ పట్టణంలో ఇప్పుడిప్పుడే ఈవీఎంలన్నీ కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రాక్టికల్ గా చూడొచ్చు. అంటే ముగిసిన పోలింగ్ ప్రశాంతంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఈవీఎంలన్నీ కూడా సీజ్ చేస్తున్నారు, మనం ప్రాక్టికల్ గా చూడొచ్చు. అంటే ఈ ఈవీఎంలన్నీ కూడా ప్యాక్ చేసిన తర్వాత వీటిని ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలిస్తారు, స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు. జూన్ 4న రిజల్ట్ ఉంది, అప్పటి వరకు కూడా ఇది స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇప్పటి వరకు మనకు 67.67% అయింది. అంటే మాక్సిమం లాస్ట్ టైం చూసుకుంటే 69% వరకు ఓటింగ్ శాతం జరిగింది. అంటే మరికొద్ది సేపట్లో అంటే టోటల్ గా ఎంత పర్సెంటేజ్ అనేది తెలిసే అవకాశం ఉంటుంది. 7 కాన్స్టిట్యున్సీల వారిగా చూసుకున్నా కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు జరగలేదు, ప్రశాంతమైన పోలింగ్ జరిగింది. మరోవైపు ఈరోజు ఉదయం కొద్దిగా వాతావరణం చల్లగా ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ప్రజలు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ మధ్యాహ్నం తర్వాత మాత్రం మందకోడిగా సాగింది. 5 దాటిన తర్వాత మాత్రం 6 వరకు అయితే ఎక్కడ కూడా మనకు ఓటర్లు దర్శనం ఇవ్వలేదు. అంటే లాస్ట్ టైం 69% అంటే అంతే, 69 లేదా 70% వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు, ప్రశాంతమైన వాతావరణం జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే ఆ వాహనాలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే కరీంనగర్ సంబంధించిన అన్ని కూడా ఇక స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలిస్తారు, ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కూడా ఈవీఎంలన్నీ సీజ్ చేసి అంటే తమ వాహనాల్లో జీపీఎస్ సౌకర్యంతో వాహనం ఎటు వెళ్తుంది ఏంది అనేది కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినాయి, ఆ తర్వాత వెంటనే వాటిని రెక్టిఫై చేశారు. ఇంకోవైపు చూసుకుంటే గంట ఈవీఎంస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చిన చోటున్నాయి. కానీ ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరిగిందని చెప్పొచ్చు. ప్రియా, ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.